నాకు చాలా మంచిగా తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చిన, లేకపోతే ఎట్లా వస్తాను నేను? నాకు చాలా బాగా తెలుసు కాబట్టి కరుగాల్చి వాత పెట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నా. ఇక నా గురించి కాదు చర్చ. దయచేసి నేను అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఇదొక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన బిల్లులు. అందుకోసమని రాజకీయ వివాదాలకు తావు లేకుండా, మీరు ఆరోపణలు చేయకుండా మీరు సూచన చేయండి. తప్పకుండా ఆయన అధ్యక్ష, అధ్యక్ష ఆ వెనకాల గట్టిగా అరిసేట ఆయన కూడా ఆయనే అధ్యక్ష, ఆసోపతే. అందుకే ఆయనకి ఇష్టం లేదు, ఆయన కూడా అందుకే అట్లా అరుస్తున్నాడు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష అది కల్వకుంట్ల కాదు అధ్యక్ష, కల్వకుండా ఉంచడం అన్నమాట. ఎవ్వరు కల్వకుండా ఉండాలి. బీసీలు ఓసీలు కలవద్దు, ఎస్సీలు ఎస్టీలు కలవద్దు, మైనారిటీలు హిందువులు కలవద్దు. అది కలవకుండా చూసే కుటుంబం అధ్యక్ష, అది కలవకుండా కుటుంబం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ బిల్లును చర్చ లేకుండా మన సభ అంతా ఏకగ్రీవంగా ఆమోదించి చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉంటుంది. మేము ధర్నా చేసినప్పుడు రాలేదు, మాకెట్లాగూ మోడీ గారు ఈ విషయంలో అపాయింట్మెంట్ ఇవ్వలే. మిత్రులు పాయల శంకర్కి ఢిల్లీలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే మనందరం కలిసి వెళ్ళి రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన బిల్లు